అనగనగా ఒక పల్లెటూరిలో చిట్టి అనే పిల్లి ఉండేది. అది చాలా బొద్దుగా ముద్దుగా ఉండేది. కానీ అల్లరి మాత్రం చాలా ఎక్కువగా చేసేది. అందరి ఇళ్ల చుట్టూ తిరుగుతూ ఎవరి ఇంట్లో ఏం దొరికినా దొంగతనం చేసి పట్టుకెళ్ళిపోతూ ఉండేది. ఒకరోజు చిట్టి ఊరిలో తిరుగుతూ ఉండగా దానికి ఒక బామ్మ ఇంటి దగ్గర చేపల వాసన వచ్చింది. వెంటనే చిట్టి మెల్లిగా ఆ ఇంట్లో దూరి చేపను తీసుకుని అక్కడి నుండి పారిపోయింది. ఒకరోజు గ్రామస్తులంతా ఒక చోట నుంచుని ఇలా మాట్లాడుకుంటున్నారు. ఎవరో మా ఇంట్లో పాలు దొంగతనం చేశారు అని ఒకతను చెప్పాడు. ఇంకొకతను నిన్న మా ఇంట్లో చేసుకున్న రొట్టెలు కనిపించలేదు. ఇలా ఎవరింట్లో ఏం పోయాయో ఒక్కొక్కరు చెబుతూ ఉన్నారు. అదే సమయంలో ఒక పెద్ద ఆయన దారిలో ఉన్న పిల్లి కాలి గుర్తులను చూపిస్తూ ఇలా అన్నాడు, మన ఇళ్లల్లోకి దూరిన దొంగ ఎవరో తెలిసింది. అది ఎవరో కాదు, ఈ పిల్లే అంటూ చిట్టిని చూపించాడు. చిట్టి తన గురించి అందరికీ తెలిసినా కూడా దొంగతనాలు చేయడం మానలేదు. ఒకరోజు ఒక ఇంట్లో తినడానికి ఏమైనా దొరుకుతుందేమోనని వెళ్ళింది. కానీ అక్కడ వండిన అన్నమంతా అనుకోకుండా కింద ఒలికింది. అది చూసుకొని చిట్టి ఆ అన్నంపై కాలు వేసి కింద జారి పడింది. అక్కడ ఉన్నవారంతా చిట్టిని చూసి, అందరికీ నీ గురించి తెలిసిన తర్వాత కూడా నువ్వింకా మారలేదు, నీ వల్ల మేము చాలా నష్టపోయాం అని చిట్టిని చాలా మాటలు అన్నారు. అందరూ తనని నానా మాటలు అనేసరికి చిట్టి ఒక చెట్టు కిందకి వచ్చి కూర్చుని ఆలోచిస్తూ ఉండిపోయింది. చిట్టి తనలో తాను ఇలా అనుకుంది, అందరూ నన్ను చాలా నమ్మేవారు, నేను వారందరినీ చాలా మోసం చేశాను, అందుకే ఇప్పుడు అందరూ నన్ను నానా మాటలు అంటున్నారు అని తనలో తాను చాలా బాధపడింది. మరుసటి రోజు నుండి చిట్టి తాను అందరితో మంచిగా ఉండాలని నిర్ణయించుకుంది. అందరికీ సహాయం చేయడం మొదలుపెట్టింది. బామ్మకు కూరగాయలు మోయడంలో సహాయం చేసింది. అలాగే పక్షికి నీరు తెచ్చిపెట్టింది. ఇలా ప్రతి ఒక్కరికి తనకు తోచిన సాయం చేస్తూ మళ్ళీ అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకుంది. గ్రామస్తులు చిట్టిని చూసి, నువ్వు నిజంగా చాలా మారిపోయావు చిట్టి, మా అందరికీ నిన్ను చూస్తే చాలా ఆనందంగా ఉంది అని చెప్పారు. పిల్లలు మళ్ళీ చిట్టితో ఆడడం మొదలుపెట్టారు. అలాగే పెద్దాయన కూడా చిట్టిని చూసి నవ్వుతూ, నువ్వు ఎప్పుడూ మా ఊరికి ఇలాగే మంచి పేరు తేవాలి అని అన్నాడు. పిల్లలు, ఈ కథ ద్వారా మనం ఏం నేర్చుకున్నాం? మనమందరం ఏదో ఒక సందర్భంలో తప్పులు చేసే ఉంటాం. కానీ మనం ఆ తప్పుల నుండి ఖచ్చితంగా పాఠాల్ని నేర్చుకోవాలి. మళ్ళీ అటువంటి తప్పులను జీవితంలో చేయకూడదు. ఎదుటివారిని మోసం చేయడం అనేది మొదట్లో మనకు విజయంగా అనిపించవచ్చు. కానీ నిజాయితీగా ఉండడమే మనకి నిజమైన గౌరవాన్ని తెస్తుంది. మన తప్పులు తెలుసుకుని మనం మారితే అందరూ మళ్ళీ మనల్ని ప్రేమిస్తారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.